హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 21 పాయింట్స్ గెయిన్ అయ్యి 52,344 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 8 పాయింట్స్ ఫాల్ అయ్యి 15,683 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. వెరాజ్ బ్యాంక్ నిఫ్టీ నియర్లీ 50 పాయింట్స్ దగ్గరగా కరెక్ట్ అయింది. సో ఇది వింటూ ఉంటే లైక్ సెన్సెక్స్ 21 పాయింట్స్ గెయిన్ అయింది, నిఫ్టీ 8 పాయింట్స్ ఫాల్ అయింది అండ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ 50 పాయింట్స్ ఫాల్ అయింది. ఇవి చూస్తూ ఉంటే మార్కెట్లో పెద్ద మూవ్ లేదేమో అనుకుంటాం. కాకపోతే మార్కెట్లో ట్రేడ్ చేస్తున్న వాళ్ళు కానీ ఈవెన్ మార్కెట్ని క్లోజ్గా గమనిస్తున్న వాళ్ళకి కానీ ఇవాళ డెఫినెట్లీ ఒక సర్ప్రైజ్ అని అనుకోవాలి. ఇవాళ మార్కెట్ ఒక ప్రైస్ యాక్టివిటీని మాట్లాడుకుంటే ఓపెనింగ్ పాయింట్ ఆఫ్ టైంలో ఈవెన్ ఏషియన్ మార్కెట్స్ కానీ ఈవెన్ గ్లోబల్గా యూఎస్ మార్కెట్స్ కూడా మనకి అంత నెగిటివ్గా లేవు, ఈవెన్ కొంత గ్రీన్గానే ఉన్నాయి. కాబట్టి మన మార్కెట్ కూడా నియర్లీ 60 పాయింట్స్ దగ్గరగా గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. అలా గ్యాప్ అప్లో ఓపెన్ అయినప్పుడు కూడా ఈవెన్ నిన్నటి వీడియోలో మనం మాట్లాడుకున్న రెసిస్టెన్స్ 15,790. సో ఈ లెవెల్ బ్రేక్ అయి పైన సస్టైన్ అయితే 15,790 లెవెల్ అబోవ్ సస్టైన్ అయితే ఫర్దర్ గా మంచి మూవ్ ఉంటుంది. బికాస్ ఆప్షన్ చైన్ లో మనం గమనించాం కదా 15,800 దగ్గర స్ట్రాంగ్ రేటింగ్స్ ఉన్నాయి. సో ఆ లెవెల్స్ అబోవ్ వచ్చి క్లోజ్ అవుతుంటే కాల్ రైటర్స్ అన్వైండ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఫర్దర్ గా మార్కెట్ స్ట్రాంగ్ గా ర్యాలీ అవుతుంది అనుకున్నాను. కాకపోతే 15,760 లెవెల్స్ దగ్గర నుంచి ఈవెన్ మన రెసిస్టెన్స్ నుంచి 30 పాయింట్స్ డౌన్ నుంచి మార్కెట్ ఫాలో అవడం స్టార్ట్ అయింది. విత్ ఇన్ 1 hour 45 minutes లోపు మార్నింగ్ 11 o'clock లోపు మార్కెట్లో ఒక సివియర్ ఫాల్ అయితే కనిపించింది. 15,500 మార్క్ను కూడా మార్కెట్ బ్రేక్ చేయడం జరిగింది. ఇఫ్ ఆ లెవెల్స్ దగ్గర కానీ సస్టైన్ అయితే ఫర్దర్గా కూడా ఒక స్ట్రాంగ్ ఫాల్ మనం మార్కెట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బికాస్ 15,500 దగ్గర ఒక స్ట్రాంగ్ పుట్ రైటింగ్ ఉంది. ఈవెన్ ఆ లెవెల్ బిలో సస్టైన్ అవుతూ ఉంటే అక్కడ రైట్ చేసిన పుట్ రైటర్స్ కూడా అన్వైండ్ చేస్తారు. అలా అన్వైండ్ చేసే ప్రయత్నంలో ఫర్దర్గా మార్కెట్ డౌన్ సైడ్కి మూవ్ అవుతుంది. కాకపోతే అక్కడ ఉన్న స్ట్రాంగ్ సపోర్ట్ కారణంగా ఆ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత విత్ ఇన్ 10 minutes అగైన్ ఆ లెవెల్ అబోవ్ వచ్చి మార్కెట్ సస్టైన్ అవ్వడం అండ్ అక్కడి నుంచి స్ట్రాంగ్గా మార్కెట్ ర్యాలీ అవ్వడం అయితే కనిపించింది. సో ఫర్దర్గా కూడా మనం ఈ ఇంపార్టెంట్ జోన్నే మార్కెట్ ట్రెండ్ రిలేటెడ్గా ఒక రిఫరెన్స్గా అయితే తీసుకోవచ్చు. 15,500 బిలో ఒకవేళ మార్కెట్ క్లోజ్ అయినా సస్టైన్ అయినా మార్కెట్ రిలేటెడ్గా మన వ్యూని పాజిటివ్ వ్యూని చేంజ్ చేసుకోవచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇవాళ మార్కెట్ ఒక ప్రైస్ యాక్టివిటీ కూడా ఆ లెవెల్ని స్ట్రాంగ్గా రెస్పెక్ట్ చేస్తుంది. కాబట్టి ఫర్దర్గా కూడా మనం ఆ లెవెల్ని రిఫరెన్స్గా తీసుకుంటాం. సో ఫర్దర్గా కూడా లెవెల్ అబవ్ ఉన్నంత వరకు కూడా మార్కెట్ రిలేటెడ్గా మనం బులిష్ వ్యూని మెయింటైన్ చేయొచ్చు. స్టిల్ అదే వ్యూని మెయింటైన్ చేస్తున్నాను. ఈవెన్ ఇలా ఫాల్ అయిన తర్వాత కూడా ఫర్దర్ కమింగ్ డేస్లో కూడా 15,500 అబవ్ ఉన్నంత వరకు కూడా మనం పాజిటివ్గానే చూడొచ్చు. నెక్స్ట్ నిన్నటి వీడియోలో మాట్లాడుకున్న స్టాక్స్ లైక్ గ్లోబల్ స్పిరిట్స్ కానీ ఎల్జీ బాలకృష్ణన్ కానీ ఇది వాళ్ళ మార్నింగ్ ఓపెనింగ్ నుంచి పాజిటివ్లోనే ఉంది. బట్ ఎల్జీ బాలకృష్ణన్ ఓపెన్ అయిన తర్వాత కొంత ఫాలో అవడం అక్కడి నుంచి రికవర్ అవడం అయితే జరిగింది. సో అగైన్ ఇవాళ ఇంతలా ర్యాలీ అవుతున్నాయి, మేము మిస్ అయ్యాం, ఇప్పుడైనా యాడ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. అగైన్ చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. సో ఇదేదో షార్ట్ టర్మ్ 1 day గెయిన్స్ లాగా లేకపోతే ఒక 5 day గెయిన్స్ లాగా చూడొద్దు. ఇఫ్ మీకు వీళ్ళ బిజినెస్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తే కమింగ్ డేస్లో మన వీడియోస్లో మాట్లాడతాను. వీటి బిజినెస్ని క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ప్రాబ్లం ఏంటంటే వీడియో చేద్దాం అనుకునే లోపే స్టాక్స్ ఇలా ర్యాలీ అయిపోతున్నాయి. టాప్ 5 స్మాల్ క్యాప్ స్టాక్స్ ఉన్నాయి కదా. సో ఫస్ట్ చేసిన వీడియోకి సెకండ్ చేయాలనుకున్న టాప్ 5 స్మాల్ క్యాప్ స్టాక్స్, నేను చెప్పాలనుకున్న స్టాక్స్ అయితే ఇప్పటికే ఆల్రెడీ చాలా వరకు ర్యాలీ అయ్యాయి. మీకు ఒక వీడియోనే చేయాలనుకునే లోపు ఎక్కడ మంచి స్టాక్స్ ర్యాలీ అయిపోతుంటాయని, ఏ స్టాక్స్ అయితే ఇంపార్టెంట్ స్టాక్స్ అనుకుంటాను వాటిని అగైన్ అండ్ అగైన్ ఈవెన్ ప్రైస్ పెరిగినా సరే నిన్న 20% దగ్గర ఈ స్టాక్ గ్లోబల్ స్పిరిట్స్ పెరిగింది. బట్ స్టిల్ నేను కాన్ఫిడెంట్గా చెప్పాను ఇలా పెరిగిన తర్వాత కూడా ఈ స్టాక్ని అండ్ ఈ స్టాక్ని 2 స్టాక్స్ని కూడా స్టడీ చేయండి అని. సో ఇది ఒక షార్ట్ టర్మ్ లైక్ 2 months 3 monthsలో మనకి మంచి రిటర్న్స్ వచ్చేసే స్టాక్స్ అని కాకుండా లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే ఒకసారి వీటికి రిలేటెడ్గా ఉన్న ఫైనాన్షియల్స్ని గమనించండి. లేదు ఇలా నేమ్స్ కాకుండా డైరెక్ట్గా వీడియోస్లోనే షేర్ చేయండి. పర్సనల్గా స్టడీ చేసే అంత టైం ఉండదు అనుకుంటే చెప్పండి, ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దెన్ ఇలా నేమ్స్ లాగా లైక్ ఫోకస్ చేయండి, స్టడీ చేయండి అని కాకుండా సెట్ ఆఫ్ స్టాక్స్ నేను వీడియో రూపంలో నేను మీకు అప్డేట్ చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నాను. ఒకసారి మీ కామెంట్ కూడా చెప్పండి, ఇలా మీకు అప్డేట్ చేయమంటారా లేదంటే మనం వీడియో రూపంలోనే డైరెక్ట్గా కంపెనీ ఫండమెంటల్ అనాలిసిస్లోనే కంపెనీని మాట్లాడుకుందామా అని. అండ్ ఈవెన్ సేమ్ మార్కెట్ నెగిటివ్లో ఉన్నప్పుడే ఎల్జీ బాలకృష్ణన్ స్టాక్ గురించి కూడా మెన్షన్ చేస్తూ ఈ లెవెల్స్లో కూడా మనం దీన్ని స్టడీ చేయొచ్చని చెప్తున్నాను. ఈవెన్ ఇవాళ మార్కెట్ డౌన్ సైడ్కి వెళ్ళినప్పుడు నెగిటివ్లో ఉన్నప్పుడు కూడా ఈ లెవెల్స్లో కూడా ఇది స్టడీ చేయొచ్చని మీకు టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేస్తున్నాను. ఈవెన్ ఫ్యూచర్లో కూడా ఇంపార్టెంట్ స్టాక్స్ ఏవైనా ఉంటే బట్ రిలేటెడ్గా బిజినెస్ అండ్ రీసెంట్ టైమ్స్లో గ్రోత్ కనిపిస్తూ ప్రెజెంట్ ఉన్న లెవెల్స్ అట్రాక్టివ్ అనిపిస్తే నేను ఫోకస్ చేయండి, స్టడీ చేయండి అని మీకు టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్లయితే డే ట్రేడర్ తెలుగు అని సెర్చ్ చేయండి. 2 lakh అబోవ్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ కనిపిస్తుంది. ఆ ఛానల్లో జాయిన్ అయితే ఇలాంటి మల్టిపుల్ అప్డేట్ మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ ఆదాని స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ ఆదాని పోర్ట్స్ అలాగే ఆదాని ఎంటర్ప్రైజెస్ 2 కూడా పాజిటివ్లో మూవ్ అయ్యాయి. కానీ రీసెంట్ డేస్లో కంటిన్యూస్గా లోయర్ సర్క్యూట్స్కి ఈ రీసెంట్ టైమ్స్లో నెగిటివ్ ఈవెంట్ స్టార్ట్ అయింది కదా ఆదాని గ్రూప్ రిలేటెడ్గా, అప్పటి నుంచి నెగిటివ్గా మూవ్ అవుతున్నవి, లోయర్ సర్క్యూట్లో మూవ్ అవుతున్నవి ఆదాని పవర్, ఆదాని టోటల్ గ్యాస్, ఆదాని గ్రీన్ అండ్ ఆదాని ట్రాన్స్మిషన్ ఇవన్నీ కూడా లోయర్ సర్క్యూట్స్లో మీట్ అవుతున్నాయి. సో ఇక్కడ వీటిల్లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ అందరూ కూడా రీసెంట్ డేస్లో ఈ స్టాక్స్లోంచి మేము బయటకు రావాలనుకుంటున్నాం, మల్టిపుల్ లోయర్ సర్క్యూట్స్కి వెళ్తున్నాయి, ఎలా మేము ఎగ్జిట్ అవ్వాలని అడుగుతున్నారు. ఆదాని గ్రీన్ రిలేటెడ్గా చేసిన ఫండమెంటల్ అనాలిసిస్ వీడియోలో డైలీ స్టాక్ 376 దగ్గర ఉన్నప్పుడు చేసిన ఫండమెంటల్ అనాలిసిస్ వీడియోలో స్టాక్ ఒక
ఫండమెంటల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ లోయర్ సర్క్యూట్ అలాగే అప్పర్ సర్క్యూట్ని టచ్ చేస్తున్న స్టాక్లోకి మనం ఎలా ఎంట్రీ తీసుకోవచ్చు అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇలా ఒక నెంబర్తో మల్టిప్లై చేయాలి అండ్ ఎప్పుడు ఆర్డర్ ప్లేస్ చేయాలనేది నేను క్లియర్గా మీకు మెన్షన్ చేశాను. సో ఆ వీడియో కోసం ఆదాని గ్రీన్ స్పేస్ డే ట్రేడర్ తెలుగు అని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఈ పై కనిపిస్తున్న వీడియో వస్తుంది. దాంట్లోకి వెళ్ళారంటే లోయర్ సర్క్యూట్స్కి వెళ్తున్న స్టాక్స్ నుంచి ఎలా ఎగ్జిట్ అవ్వాలి, అప్పర్ సర్క్యూట్స్కి వెళ్తున్న స్టాక్లో మనం ఎలా ఎంట్రీ తీసుకోవాలనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అదొక బెస్ట్ మెథడ్ అనమాట. ఈవెన్ అలా చేసినా కంపల్సరీగా మనం ఎగ్జిట్ అయిపోవచ్చా అంటే, మీరు సెల్ ఆర్డర్ ప్లేస్ చేస్తున్నారు బట్ బయ్యర్స్ కూడా ఉండాలి కదా, ఇద్దరు ఉంటేనే కదా ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కాకపోతే మిగతా వాళ్ళకంటే మనం ముందుగా ఎలా ఆర్డర్ ప్లేస్ చేసి మన ఒక ఛాన్స్ని ఎలా పెంచుకోవచ్చు అనేది నేను ఆ వీడియోలోనే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియోని తప్పకుండా గమనించండి. నెక్స్ట్ పవర్ గ్రిడ్ గురించి మాట్లాడుకోవాలి. పవర్ గ్రిడ్ ఓపెనింగ్ గ్రీన్లోనైనా మార్కెట్ ఫాల్ అయింది బట్ దెన్ రికవర్ అయితే కాలేదు. వీళ్ళు రిజల్ట్స్ని పోస్ట్ చేశారు, నిన్న రిజల్ట్స్ బాగున్నాయి. సో నెగిటివ్గా ఫాలో అయిందంటే రిజల్ట్స్ బాగాలేదని కాదు. ఈవెన్ డివిడెండ్ 3 రూపీస్ పర్ షేర్గా ప్రకటించారు. ఈవెన్ ఎవ్రీ 3 షేర్స్కి ఒక బోనస్ షేర్ని కూడా, ఒక ఫ్రీ షేర్ని కూడా వీళ్ళు ఇస్తానంటున్నారు. సో ఈ బోనస్ని డివిడెండ్ని పక్కన ఉంచిన వీళ్ళు పోస్ట్ చేసిన రిజల్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఎస్బీఐ కార్డ్స్ గురించి మాట్లాడుకోవాలి. మార్నింగ్ 6:40 అరౌండ్ మీకు ఎస్బీఐ కార్డ్స్ రిలేటెడ్గా ఒక అప్డేట్ టెలిగ్రామ్లో కనిపిస్తుంటుంది. కార్లైల్ వాళ్ళు సో ప్రీవియస్గా ఎస్బీఐ కార్డ్స్ రిలేటెడ్గా వాళ్ళకున్న వాటాని మల్టిపుల్ టైమ్స్ సెల్ చేశారు. సో ప్రీవియస్గా వాళ్ళ దగ్గర 11.6 దగ్గరగా % వాటా ఉన్నట్టుంది. దాంట్లో వాళ్ళు 6% వాటా దగ్గరగా మీన్స్ 6.4 crore షేర్స్ దగ్గరగా ఎస్బీఐ కార్డ్స్లో వాళ్ళకున్న వాళ్ళ వాటానైతే సెల్ చేయడం జరిగింది. ప్రీవియస్ క్లోజింగ్ ప్రైస్కి 1 to 4% దగ్గరగా డిస్కౌంట్ ప్రొవైడ్ చేసి మల్టిపుల్ బ్లాక్ డీల్స్ని అయితే వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. సో ఈ బ్లాక్ డీల్స్ జరుగుతున్నప్పుడు ఈవెన్ బయర్స్లో స్ట్రెంత్ ఉన్నా సరే మార్కెట్ కండిషన్స్ని బట్టి కూడా మార్కెట్లో ఫర్దర్గా సెల్లింగ్ ప్రెషర్ ఆర్ బయింగ్ ప్రెషర్ బిల్డ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇలా ఫాల్ అయితే కనిపించింది. కాకపోతే స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ కూడా ఈ డీల్లో పార్టిసిపేట్ చేశారని అయితే చెప్తున్నారు. సో ఎవరు బై చేశారు అనేది మనకి ఎన్ఎస్సీ వాళ్ళు ఈ డే ఎండ్లో అయితే అప్డేట్ చేస్తారు. నెక్స్ట్ మెటల్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. మల్టిపుల్ టైమ్స్ మెటల్స్ రిలేటెడ్గా రీసెంట్ టైమ్స్లో నెగిటివ్ అప్డేట్సే వస్తున్నాయి. ఈవెన్ ఇప్పుడు కూడా చైనా దగ్గర నుంచి ఒక నెగిటివ్ అప్డేట్. సో దాంతో ఈవెన్ మార్కెట్తో పాటు ఈవెన్ మార్కెట్ కంటే ఎక్కువగానే ఓపెనింగ్ పాయింట్ ఆఫ్ సెషన్ నుంచి మెటల్స్ అన్నీ కూడా కరెక్ట్ అయ్యాయి. నియర్లీ మోస్ట్ ఆఫ్ ద మెటల్ స్టాక్స్ అన్నీ కూడా 4% దగ్గరగా కరెక్ట్ అయ్యాయి. బట్ అగైన్ మార్కెట్తో పాటే రికవర్ అవుతూ లోస్ నుంచి కూడా 4% దగ్గరగా రికవర్ అవ్వడం జరిగింది. సో ప్రీవియస్గా మనం మల్టిపుల్ టైమ్ ఒకే కాన్సెప్ట్ మాట్లాడుకుంటున్నాం. చైనాలో ప్రొడక్షన్ తగ్గుతుంది, ఈ మెటల్స్ రిలేటెడ్గా నీడ్ అనేది అలానే ఉంటుంది కాబట్టి డిమాండ్ బాగుంటుంది, ప్రైజెస్ బెటర్గా ఉంటాయని. ఇఫ్ అగైన్ వాళ్ళు ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తే మళ్ళీ మెటల్ ప్రైజెస్ ఫాలో అవుతాయని. బట్ ఇది ఒక్కటే కాదు మెటల్స్ని ఇంపాక్ట్ చేసే రీజన్, డాలర్ ఇండెక్స్ ఒక స్ట్రెంత్ కూడా మీన్స్ డాలర్ ఎలా మారుతుంది అనేది కూడా మెటల్స్ రిలేటెడ్గా ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది అనమాట. సో డాలర్ ఇండెక్స్ స్ట్రాంగ్ అవుతుంది అనుకోండి, స్ట్రెంత్ అవుతుంది అనుకోండి, దెన్ అది మెటల్స్ రిలేటెడ్గా నెగిటివ్గా చూడాల్సి ఉంటుంది. ప్రెసెంట్ డాలర్ ఇండెక్స్ 2 months హైయెస్ట్లో ఉంది. అండ్ ఇది పక్క నుంచితే స్టీల్ ఎక్కడ ఎక్కువగా యూజ్ చేస్తుంటారు, ఆటో ఇండస్ట్రీలో. బికాస్ ఆటో మ్యానుఫ్యాక్చర్సే స్టీల్ని ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తుంటారు అనమాట. సో స్టీల్ రిలేటెడ్గా డిమాండ్ పెరిగి స్టీల్ రిలేటెడ్గా ప్రైజెస్ పెరగాలన్నా ఆటో మ్యానుఫ్యాక్చరింగ్ స్ట్రాంగ్గా ఉండాలి. సో ఈ రీసెంట్ టైమ్స్లో సెమీ కండక్టర్స్ ఒక షార్టేజ్ ఉంది, చిప్ ఒక షార్టేజ్ ఉంది అనుకుంటున్నాం కదా, దాంతో ఆటో ప్రొడక్షన్ కూడా నెగిటివ్గా ఇంపాక్ట్ అవుతుందని, దాంతో స్టీల్ స్టాక్స్ రిలేటెడ్గా కూడా నెగిటివ్గా ఉంటుందని కూడా మార్కెట్లో కొంత అన్సర్టెనిటీ స్పెషల్లీ మెటల్స్ రిలేటెడ్గా ఉంది. వీటన్నిటిని పక్కన ఉంచితే నిన్న మనకు వచ్చిన ఇంపార్టెంట్ అప్డేట్, చైనా నుంచి వచ్చిన ఇంపార్టెంట్ అప్డేట్, వాళ్ళు August 1st నుంచి ఈ మెటల్ ప్రైజెస్ రిలేటెడ్గా రిస్ట్రిక్షన్స్ ఆర్ న్యూ రూల్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారంటున్నారు. సో మెటల్ ప్రైజెస్ ఎలా ఉండాలి, ఎలా చేంజ్ అవ్వాలనే వాటి రిలేటెడ్గా న్యూ రూల్స్ని August 1st నుంచి తీసుకొస్తారని చైనా వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో చూస్తుంటే రీసెంట్ డేస్లో మల్టిపుల్ టైమ్స్ మెటల్ స్టాక్స్ ఇలా కరెక్ట్ అవుతూ ఉండడానికి మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ చైనా వాళ్ళు తీసుకొస్తున్న పాలసీస్ అనమాట. వాళ్ళు అగైన్ ప్రొడక్షన్ అయితే స్టార్ట్ చేయట్లేదు, కానీ ఈ పాలసీస్ ద్వారా ప్రైజెస్ని కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో దీంతో మెటల్ స్టాక్స్ రిలేటెడ్గా అన్సర్టెనిటీ కనిపిస్తుంది. సో అగైన్ నేను ప్రీవియస్ చెప్పిందే అగైన్ చెప్తున్నాను, షార్ట్ టర్మ్లో మెటల్స్ రిలేటెడ్గా అన్సర్టెనిటీ ఉంటుందేమో. అగైన్ చైనా వాళ్ళు ఇంటర్ఫియర్ అయ్యి సమ్ రూల్స్ని తీసుకొచ్చి మెటల్ ప్రైజెస్ని ఇంపాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తారేమో. బట్ ఎకానమీ రికవర్ అయ్యే ప్రయత్నంలో, గ్లోబల్ ఎకానమీస్ అని ఓపెన్ అయ్యి రికవర్ అయ్యే ప్రయత్నంలో మెటల్స్ ఒక డిమాండ్ పెరుగుతుంది. తద్వారా ఈవెన్ ప్రైజెస్ పెరగకపోయినా ప్రైజెస్ రిలేటెడ్గా చైనా వాళ్ళు రిస్ట్రిక్షన్ పెట్టాలని ప్రయత్నించిన వాల్యూమ్స్ పరంగా మెటల్ కంపెనీ స్ట్రాంగ్ బిజినెస్ చేయగలిగినట్లయితే దెన్ అది మెటల్ కంపెనీస్ రిలేటెడ్గా మనం నెక్స్ట్ 2 to 3 yearsలో పాజిటివ్గా చూడొచ్చు. నెక్స్ట్ అశోక్ లీలాండ్ గురించి మాట్లాడుకోవాలి. నియర్లీ స్టాక్ 6% దగ్గరగా ఇంట్రాడే సెషన్స్లో ఫాలో అవడం జరిగింది. దీనికి రీజన్ క్రెడిట్ సూస్ వాళ్ళు అశోక్ లీలాండ్ రిలేటెడ్గా ప్రీవియస్గా ఒక స్ట్రాంగ్ పాజిటివ్ కామెంట్స్ చేశారు. బట్ ఆ కామెంట్స్ని వెనక్కి తీసుకుంటూ అండ్ అశోక్ లీలాండ్ రిలేటెడ్గా ప్రీవియస్గా ఇచ్చిన అవుట్ పర్ఫార్మ్ రేటింగ్ని న్యూట్రల్ రేటింగ్కి డౌన్ గ్రేడ్ చేశారనమాట. అండ్ అలా చేస్తూ ప్రీవియస్గా ఇచ్చిన టార్గెట్ 161 రూపీస్ పర్ షేర్ టార్గెట్ని 114 రూపీస్ పర్ షేర్ టార్గెట్కి అయితే డౌన్ గ్రేడ్ చేయడం జరిగింది. వాళ్ళు చెప్తున్న ఇంపార్టెంట్ రీజన్స్, ప్రెసెంట్ వీళ్ళకి సంబంధించిన మెయిన్ సెగ్మెంట్ ఈ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ రిలేటెడ్గా రికవరీలో ల్యాగ్ కనిపిస్తుంది అంటున్నారు.
మీన్స్ వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో కమర్షియల్ వెహికల్స్ లో రికవరీ క్వార్టర్ బేసిస్ లో ఇంత ఉంటుందని, దాంతో వీళ్ళు రీసెంట్ టైమ్స్ లో చూపిస్తున్న గ్రోత్ ని కంపేర్ చేస్తే దాంట్లో ల్యాగ్ ఉందని చెప్తున్నారు. వీళ్ళు అనుకున్న గ్రోత్ రేట్ తో గ్రో అవ్వట్లేదు కాబట్టి వీళ్ళ టార్గెట్ ని అండ్ ఈవెన్ రేటింగ్ ని కూడా డౌన్ గ్రేడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ నజారా టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. CLSA వాళ్ళు సెల్ రేటింగ్ ఇస్తున్నారనమాట. సెల్ రేటింగ్ ఇస్తూ టార్గెట్ ని కూడా 1095 గా ఇస్తున్నారు. ఇక్కడ నుంచి కూడా సిగ్నిఫికెంట్ గా డౌన్ సైడ్ మూవ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్తున్నారు. అండ్ దాంతోపాటు వాళ్ళు ఈ గేమింగ్ ఇండస్ట్రీ రిలేటెడ్గా కూడా ఇంపార్టెంట్ కామెంట్స్ చేయడం జరిగింది. ఆ పీడిఎఫ్ మీకు మన టెలిగ్రామ్లో ఉంటుంది. సో ఎంటైర్ ఆ పీడిఎఫ్ రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ డేటాని మాట్లాడుకుంటే వాళ్ళు మెయిన్గా ఫోకస్ చేస్తున్నది నజారా టెక్నాలజీస్ ఒక వాల్యుయేషన్స్ గురించి. ప్రెసెంట్ నజారా టెక్నాలజీ 6 times FY23 EV2 సేల్స్లో ట్రేడ్ అవుతుందని అండ్ 29 times EV2 ఎబిడాతో ట్రేడ్ అవుతుందని వాళ్ళు మెన్షన్ చేస్తూ, ఇండియాలో ఇంకొక గేమింగ్ ప్లేయర్ లేదు కంపేర్ చేసి ఎక్స్పెన్సివ్ ఆర్ చీప్ అని చెప్పడానికి, బట్ వీళ్ళు గ్లోబల్ ప్లేయర్స్తో కంపేర్ చేస్తూ ఇది నియర్ టు 75% దగ్గరగా ఎక్స్పెన్సివ్లో ఉంది. 10 to 75% దగ్గరగా గ్లోబల్గా ఉన్న మంచి గేమింగ్ కంపెనీస్తో కంపేర్ చేసిన ఎక్స్పెన్సివ్గా ఉంది. సో ఇదొక రీజన్ మేము డౌన్ గ్రేడ్ చేయడానికి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ రీజన్ ఇది మనం గమనించాలి. యాక్చువల్గా ఈ స్పోర్ట్స్ రిలేటెడ్గా వీళ్ళకి 37% దగ్గరగా రెవెన్యూ వస్తుంది. సో ఈ స్పోర్ట్స్ సెగ్మెంట్ నుంచి. కాకపోతే ఆ సెగ్మెంట్లోకి పేటిఎం ఫస్ట్ గేమ్స్ అని, జియో గేమ్స్ అని, Dream11 అని అండ్ MPL వాళ్ళు కూడా అందులో ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు. కాబట్టి వీళ్ళకి ఒక టఫ్ కాంపిటీషన్ ఆ సెగ్మెంట్లో ఎదురవుతుందని, వాళ్ళు మార్కెట్ షేర్ని గెయిన్ చేసే ప్రయత్నంలో వీళ్ళకి అది ఇంపాక్ట్ నెగిటివ్గా ఉంటుందని CLSA వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. ఇప్పుడున్న ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ కరెక్ట్ అవుతాయని, నియర్ టు 1095కి ఫాలో అవుతుందనేలాగా CLSA వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎవరెడీ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. ఎవరెడీ ఇండస్ట్రీస్ వాళ్ళు రిజల్ట్స్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. రెవెన్యూస్ 21.4% గ్రో అయింది అండ్ మార్జిన్స్ కూడా నియర్లీ 2% దగ్గరగా ఎక్స్పాండ్ అవడం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళు మెన్షన్ చేస్తున్నది బ్యాటరీస్ రిలేటెడ్గా 4 to 5% దగ్గరగా ప్రైస్ హైక్ కూడా తీసుకున్నారని చెప్తున్నారు. కాకపోతే ఎంటైర్ రిజల్ట్స్లో ఇంపార్టెంట్ పాజిటివ్ థింగ్ ఏంటంటే వీళ్ళ బ్యాటరీ బిజినెస్ రిలేటెడ్గా వాల్యూమ్ గ్రోత్ అది 18.9% దగ్గరగా ఉందన్నమాట గ్రోత్. బట్ CNBC వాళ్ళు ఫస్ట్ పోస్ట్ చేసిన ఇమేజ్లో కొంత ఎర్రర్ ఉంది. సో వాళ్ళు ప్రాఫిట్ అని పోస్ట్ చేశారు. కాకపోతే వాళ్ళు ఎక్సెప్షనల్ లాస్ని కన్సిడరేషన్లోకి తీసుకోకుండా 630 crores దగ్గరగా ఎక్సెప్షనల్ లాస్ వచ్చింది. దాని కన్సిడరేషన్లోకి తీసుకోకుండా వాళ్ళ నెంబర్స్ని పోస్ట్ చేశారు. కాకపోతే నార్మల్ కంపెనీ రిజల్ట్స్ ఈ టైప్ ఆఫ్ టెక్స్ట్తో మనం మల్టిపుల్ కంపెనీ రిజల్ట్స్ని చూస్తుంటాం కదా, రెడ్ బాక్స్ వాళ్ళు పోస్ట్ చేస్తుంటారు. వాళ్ళు ఇమీడియట్గా పోస్ట్ చేశారు ఎవర్ రెడీ వాళ్ళు లాస్ని పోస్ట్ చేశారని. సో అది కూడా నేను మీకు స్క్రీన్ షాట్గా పెట్టాను. బట్ అది పెట్టిన తర్వాత కూడా ప్రీవియస్గా స్ట్రాంగ్ నెంబర్స్ని ఫోకస్ చేయండి అని చెప్పిన దాన్ని నేను ఎందుకు మళ్ళీ లాస్ పోస్ట్ చేశారు, నెంబర్స్ వీక్గా ఉన్నాయని ఎందుకు అప్డేట్ చేయలేదంటే, నియర్లీ 443 crore దగ్గరగా లాస్ని వీళ్ళు పోస్ట్ చేశారు కదా, అది బికాస్ ఆఫ్ 630 crore దగ్గరగా వన్ టైం లాస్, ఎక్సెప్షనల్ లాస్ అది యాడ్ అవడంతోనే వీళ్ళు లాస్ 443 crore గా పోస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఈవెన్ CNBC వాళ్ళు కరెక్టెడ్ నెంబర్స్ పోస్ట్ చేసిన స్టాక్ నియర్లీ 8% దగ్గరగా గెయిన్స్ తో క్లోజ్ అవడం జరిగింది. అండ్ ఈవెన్ లాస్ట్ 1 year లో 335% దగ్గరగా ఈ స్టాక్ రిటర్న్స్ అయితే జనరేట్ చేసింది. కన్సిస్టెంట్ గానే గ్రో అవుతుంది. వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఒకసారి గమనించండి screener.in లో వెళ్ళి. లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి డిసెంబర్ 2019 నుంచి అనుకుంటాను కాన్స్టెంట్గా ఎక్స్పాండ్ అవుతూనే ఉంది ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్. సో ఇది కంపెనీ రిలేటెడ్గా మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ వడాఫోన్ ఐడియా గురించి మాట్లాడుకోవాలి. మార్నింగ్ 10:50 అరౌండ్ మనకి వడాఫోన్ ఐడియా రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రావడం జరిగింది. వడాఫోన్ ఐడియా రిలేటెడ్గా ప్రీవియస్గా వాళ్ళు ఫండ్స్ని రైజ్ చేయబోతున్నారని మల్టిపుల్ టైమ్స్ మనకు అప్డేట్ ఉంది, కానీ ఫైనల్ అప్డేట్ మనకు లేదు. సో దాని రిలేటెడ్గా మనకు ఒక అప్డేట్ అయితే కనిపిస్తుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ కానీ ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ వడాఫోన్ ఐడియాలోకి రావాల్సిన మనీ, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రూట్లో రావాల్సిన మనీ రిలేటెడ్గా NOD మీన్స్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుందని నెక్స్ట్ 1 or 2 daysలో అది మనకు అప్డేట్ అవుతుందని చెప్తున్నారు. సో ఈ రూట్లో వాళ్ళు ఈ QIP ద్వారా వాళ్ళు నియర్లీ 5,000 to 7,000 crore దగ్గరగా నియర్లీ $1 billion దగ్గరగా వాళ్ళు మనీని రైజ్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుందనేలాగా మనకు అప్డేట్స్ అయితే వచ్చాయి. కాకపోతే స్టిల్ వాళ్ళకున్న డెట్ అప్పులు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రెసెంట్ వీళ్ళు రైజ్ చేస్తున్న 7,000 crores అయితే వాళ్ళకున్న హర్డిల్స్ అన్ని అయితే కంప్లీట్ అవ్వవు. మల్టిపుల్ టైమ్స్ వీళ్ళు ఇలా ఫండ్స్ని అయితే రైజ్ చేయాల్సి ఉంటుంది. బట్ అగైన్ ఫండ్స్ని రైజ్ చేయడం అనేది వడాఫోన్ ఐడియా రిలేటెడ్గా మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ IPOs గురించి మాట్లాడుకోవాలి. మార్కెట్ ఫాలో అవుతుండేసరికి మీరు వీడియోలో దొడ్ల డైరీ కానీ కిమ్స్ని కానీ లాంగ్ టర్మ్ కోసం అప్లై చేస్తున్నారని చెప్పారు కదా, మార్కెట్ ఇలా ఫాలో అవుతుంది. సో ఇది అప్లై చేస్తున్నారా లేదా అని అడిగారు. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో స్టిల్ మనకి మార్కెట్ నెగిటివ్లోనే ఉంది. సో ఇంకా డౌన్ సైడే ఉంది. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో నేను క్లియర్గా అప్డేట్ చేశాను. దొడ్ల డైరీ రిలేటెడ్గా స్టిల్ మనం లిస్టింగ్ గెయిన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను చెప్తాను గ్రే మార్కెట్ ప్రీమియం ఎంత ఉందనేది. కాకపోతే కిమ్స్ రిలేటెడ్గా లిస్టింగ్ గెయిన్స్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు, బికాస్ వీక్ గ్రే మార్కెట్ ప్రీమియం ఉంది. ఈవెన్ సోనా కామ్స్టార్ రిలేటెడ్గా కూడా చాలా వీక్ గ్రే మార్కెట్ ప్రీమియం ఉంది. సో లిస్టింగ్ గెయిన్స్ రిలేటెడ్గా అక్కడ పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు. ఈవెన్ ఎక్స్పెన్సివ్గానే వస్తున్నారు కాబట్టి ఓపెనింగ్ పాయింట్ ఆఫ్ టైంలో స్ట్రాంగ్ గెయిన్స్ ఉంటాయని అక్కడ ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. శ్యామ్ మెటాలిక్స్లో ప్రెసెంట్ 40% దగ్గరగా లిస్టింగ్ గెయిన్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుందని డేటా మెయింటైన్ అవుతుంటే, దొడ్ల డైరీలో 20% దగ్గరగా లిస్టింగ్ గెయిన్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుందని డేటా అయితే మెయింటైన్ అవుతుంది. వెరాస్ కిమ్స్ అండ్ సోనా కామ్స్టార్ ప్రెసెంట్ బయ్యర్సే లేరనమాట. సో యాక్టివ్గా ట్రేడ్ చేయడానికి గ్రే మార్కెట్లో ట్రేడ్ చేయడానికి బయ్యర్సే లేరు అక్కడ.
కాబట్టి లిస్టింగ్ గెయిన్స్ రిలేటెడ్గా ఇక్కడ అన్సర్టనిటీ అయితే ఉంది. కాకపోతే నేను బోత్ కిమ్స్ కానీ దొడ్ల డైరీ కానీ రెండింటిని కూడా అప్లై చేశాను. అదే నేను మీకు ఇక్కడ 1 o'clock అరౌండ్ మెన్షన్ చేశాను. లాంగ్ టర్మ్ రిలేటెడ్గా అప్లై చేయొచ్చని అండ్ ఈవెన్ మేము అప్లై చేస్తున్నాం అని కూడా అక్కడ అప్డేట్ చేశాను. నెక్స్ట్ క్యాడిలా వాళ్ళు నెక్స్ట్ 10 to 12 డేస్లో వీళ్ళకి సంబంధించిన వ్యాక్సిన్ రిలేటెడ్గా ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్కి అప్లై చేస్తారని అయితే అప్డేట్ అయితే వస్తుంది. వీళ్ళకి ఒకవేళ ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ వచ్చి వీళ్ళు ఇతరులతో కంబైన్ అయ్యి వీళ్ళ వ్యాక్సిన్ని మార్కెట్లోకి తీసుకురాగలిగితే దెన్ మిగిలిన వ్యాక్సిన్ ప్లేయర్స్ కంటే కూడా ఇండియన్ లిస్టెడ్ కంపెనీస్లో వ్యాక్సిన్ రిలేటెడ్గా ప్లే అవుతున్న ఫార్మా స్టాక్స్ కంటే కూడా వీళ్ళకి బెటర్ అడ్వాంటేజ్ ఉంటుంది. బికాస్ ఇది వీళ్ళ ఓన్ వ్యాక్సిన్ కాబట్టి మంచి మార్జిన్స్ మెయింటైన్ అవుతాయి. సో ఈ అప్డేట్ని కొంత ట్రాక్ చేస్తుండాలి ఈ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు. నెక్స్ట్ ఈ లెవెల్స్ని సేమ్గానే మెయింటైన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఆప్షన్ చైన్ డేటాని గమనించాలి. ఇందా మనీలో కూడా మనకు కాల్ రైటింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. సో స్టిల్ మార్కెట్ రిలేటెడ్గా నిన్న మనం అనుకున్నాం కదా, స్టిల్ మార్కెట్ రిలేటెడ్గా ఉన్న డేటా అయితే బేరిష్గానే ఉందని. ఇప్పటికి కూడా ఉన్న డేటా మనకి బేరిష్గానే ఉంది. సో ఫస్ట్ లైన్ ఆఫ్ కన్ఫర్మేషన్ మనకి స్ట్రాంగ్ బులిష్గా మార్కెట్లో ఫర్దర్ మూవ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందనే కన్ఫర్మేషన్ 15,800 లెవెల్ అబోవ్ మార్కెట్ సస్టైన్ అయితేనే మనకు వస్తుందన్నమాట. బికాస్ మార్కెట్ ఇంకా ఫాలో అవుతుంది, కాల్ రైటర్స్ అయితే బిలీవ్ చేస్తున్నారు. బట్ ఈ లెవెల్స్ నుంచి మార్కెట్ టాప్ సైడ్కి వస్తుంటే నిన్న అనుకున్న రెసిస్టెన్సే 15,800 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్గా కనిపిస్తుంది. అండ్ డౌన్ సైడ్కి వెళ్తుంటే 15,500 దగ్గరే మనకి స్ట్రాంగ్ ఓఐ డేటా అయితే ఫామ్ అవుతుంది. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.